లాల్ బజార్ నుంచి తిరుమలగిరి ఫుట్బాల్ మైదానం వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ వ్యాపార దుకాణాల్ని ట్రాఫిక్ పోలీసులు కంటోన్మెంట్ అధికారులు తొలగించారు. అక్రమ వ్యాపార సముదాయాల మూలంగా వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రహదారికి ఇరువైపులా ఆక్రమించి దుకాణాలు నడపడంతో రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఆక్రమణల్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. ఫుట్పాత్లో రోడ్లను ఆక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, కంటోన్మెంట్ శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్తో పాటు పలువురు అధికారులు, సిబ్బంది ఈ ఆక్రమణల తొలగింపులో పాల్గొన్నారు. అన్నా